జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అన్న దగ్గర నుంచి ఈ 4.5 సంవత్సరాల్లో అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందండి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏముంది ఇప్పుడు కాదండి, పరిస్థితి కాదు. ఏదో పబ్బం గడవటానికి ఇవన్నీ ఇస్తున్నారు, ఇవన్నీ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవన్నీ. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తున్నమాట. విశాఖపట్నం ఫ్లడ్ వచ్చినప్పుడు ఇంతంతలా వైర్లు బ్రిటిష్ కాలం నాటి కరెంటు వైర్లను కూడా మొత్తం ఒరిగిపోతే అసలు తనే స్వయంగా అక్కడ కూర్చుని ఏ ఫోన్ ఏం లేవు అప్పుడు, మొత్తం పోతే తనే దగ్గరుండి అన్ని చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు ప్రతి మానవుడికి ఇబ్బంది వస్తాయి. మరి ఇప్పుడు పరిస్థితి చెప్తా. ఇప్పుడు ఏమండి, రాజమండ్రిలో పుష్కరాలు వచ్చినప్పుడు అనుకోకుండా ప్రజల తోపుడు జరిగితే అది చంద్రబాబు నాయుడు సమస్య కాదు, మామూలుగా జనరల్గా ఉంటుంది కదా అనుకున్నారు. ఏదో కొద్దిగా విజయవాడ పుష్కరాలకి కళ్ళు చెదిరిపోయినాయి. ఇంచి కథలు నేను ఎవరిని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరండి, ఆర్టీసీ ఎవరండి, ప్రజలకి ఎలాంటి ఎంత మెరుపులండి మా చరిత్రలో మేము చూడాల అంత పుష్కరాలని అంత నీట్గా. సో పుష్కరాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక అడ్మినిస్ట్రేషన్ అనే పార్టీకి అనుభవం కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి అలాంటి వ్యక్తిని 2019 ఎందుకు వద్దనుకున్నారు సార్? ఎందుకు కాదనుకున్నారు? ఎవరు వద్దనుకోవాలా, అసంభవమైన విషయం అది. మరి 151 సీట్లు సార్. ఏమండి ఒక్క మాట ఏమండి, ఒక్క మాట చెబుతానేనండి. ఆయన వేద పండితులన్నీ సంప్రదించి ఇక్కడ రాజధాని అమరావతి పెట్టినప్పుడు అది బుద్ధుడు యొక్క ఏనండి, బుద్ధుడిది మంచి పుణ్యభూమి అని. ఏమండి మనం కాదు, మన వాళ్ళు ఉంటారు అలాంటి అది ఒకటి మనకు మంచి కలిసి వస్తాయని పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని అక్కడ నిర్మించాడు. అక్కడ ఎవడు కొనుక్కున్నాడు ఆడు కొనుక్కున్నాడు ఏముంది, సినిమా టికెట్ ఎవడు బ్లాక్ వెళ్తే ఆడు కొనుక్కుంటాడే చేస్తాడు, దానికి వాంటది సంబంధం లేదే. అట్లాగే ఆయన నిర్మోహంగా అందరిని పిలిపించి ఏంటండి దళాలయం అలాంటి వాళ్ళు చూసి వెళ్ళారు బ్రహ్మాండంగా అమరావతికి. ఏమండి అంత శాస్త్రపరంగా చేసినాడు, ఏదైనా ప్రతి చేశాడు. మరి ఇప్పుడున్న అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎస్ ఇది అమరావతి అందరికీ సమాన దూరంలో ఉంది, ఓకే ఇక్కడ ఉండాలి అని కూడా అన్నాడు ఆయన. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను కూడా అండి. ఎక్కిన మరుక్షణమే వెంకటేశ్వర టెంపుల్కి 30 ఎకరాలు ఆయన ప్లేస్ కేటాయించి స్కెచ్ గీసి అన్నిటి మొదలు లేపితే నేను కూడా అక్కడే ఉన్నా. మొత్తం తీపిసి పారింగి పని వాళ్ళకి ఇళ్ళని పంపించారు. అక్కడ మంచి టెంపుల్ కడదాం అనుకున్నా కూడా వాళ్ళు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి అమరావతి గొడవ పెడుతున్నారు. అది ఎందుకు పనికి రాకుండా దాన్ని చెదారం చేశారు. పాపం ఆయన ఆ రాజధాని ఇంటికి తర్వాత ఒంటరిగా ఇక్కడ ఉండి అందాకెందుకండి, ఇంతకుముందు సీఎంలు అందరూ ఎవడున్నా సరే అది కాదు, తను చంద్రబాబు నాయుడు ఎక్కిన మరుక్షణం ఢిల్లీ వెళ్ళి ఇమీడియట్లీగా ఎక్కడ ఏ రోజు కరెంట్ ఆగలేదని అగ్రిమెంట్ తీసుకొచ్చాడు. అప్పుడు దాకా అర్ధరాత్రి కూర్చున్నాడు. తను ఎక్కిన తర్వాత వారం రోజుల లోపు వెళ్ళిపోయాడు. అక్కడికి వారం కాదు 2 రోజులు 3 రోజులు వెళ్ళిపోయాడు. అలానే వర్క్ చేసినాడు. ఇవాళ ఇది సగమే ఆంధ్ర, అది కూడా కలుపుకుంటే కూడా వాజ్పేయి అలాంటి వాళ్ళు కూడా మెచ్చుకున్న రోజు ఉంది. కానీ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, 3 రాజధానులు కావాలంటున్నారు. 3 రాజధానులు అవసరం అంటారు మనకి? 3 రాజధానులు నాకు కూడా 3 పిల్లలు కావాలి. ఎందుకండి ఒకదాన్ని ఏడిస్తే చాలు కానీ ఎందుకు? ఇప్పుడు అమరావతిని ఎందుకు నాశనం చేశారు చెప్పండి? ఇప్పుడు దానిలో వాస్తవాలు లేకపోయినా ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ అని అదని ఇదని అనేక రకాల కేసులు పెడతానే ఉన్నారు ఇప్పటికీ. కానీ దానిలో మరి మెడ్రాస్లో తమిళనాడుకి వెల్లిపురం ఇది ఉంది. వి అంటే వెల్లిపురం విజయానికి చూసామని వాళ్ళు బ్రహ్మాండం చూసుకుంటారు. మంది కూడా విజయవాడ కాబట్టి వి అంటే విజయవాడ కాబట్టి ఇది కూడా డెవలప్ చేస్తానే ఎవరికైనా ఉంటుంది. అది నేను చెప్పలేను, చిచ్చి అసలు నేను చెప్పలేను, నేను అనకూడదు. స్టిల్ వర్కర్ చంద్రబాబు నాయుడు. అది మామూలుగా ఇవాళ ఏంటంటే జనాలకు కావాల్సింది అలాంటి వాళ్ళే కదా సార్. నాయకుడు అంటే పని చేయడమే కదా కావాలి. ఈ రోజు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నాకు ఇక్కడ ఏంటి, లేకపోతే వైజాగ్ వెళ్తా, వైజాగ్ లో ఒకటి ఏంటంటే సరిపోదు కదా. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే 3 రాజధానులు చేసినంత మాత్రాన
మనం సుఖపడతామని లేదు. మన ముందు ఏమన్నా డెవలప్ అయితే ఖర్చు ఉంది కదా, అంత ఖర్చు మన ముందు భరించాలి కదా. ఇప్పుడు రాజధాని నిర్మించడం అంటే మాటలు కాదు కదా. ఇవన్నీ అసంభవమైన విషయాలు. ఆలోచన అయితే ఉందంటారు పోనీ కనీసం. ఆ నేల అమ్ముకుంటాకే ఆ 3 ప్లేసులకి పనికొస్తుంది. అర్థమైందండి. అంతే తప్ప డెవలప్ చేయాలనో లేకపోతే రాష్ట్రం కోసం ఏం డెవలప్ ఉంది? పోనీ వచ్చిన కాడి నుంచి గోదావరి బ్రిడ్జి మీద జనం వచ్చేసారు, ఇంకేముంది అని వేసేసారు. కాదంట్లా ఒక ఛాన్స్ ఏమన్నారు, బాగుంది. మరి ఏది డెవలప్మెంట్ ఏది? ఈ స్కీములు, లోన్లు, ఈ 25,000 25 ఆటో వాళ్ళకి, ఈ టైలర్స్కి అనేక మందికి ఇసుకుంటున్నారు. దానివల్ల ప్రయోజనం ఉంది. ఇప్పుడు మన సీసైడ్ ఎంత పొడుగుంది, దాని డెవలప్ అయిందా? మీరంటే మీరేమంటారు?